హలో గాయ్స్. సో ఈరోజు నేను చికెన్ కర్రీ కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో ఇలా మ్యారినేట్ చేశాను. దీంట్లో మొత్తం వాష్ చేసుకొని అల్లం వెల్లుల్లి ఉప్పు కారము పసుపు గరం మసాలాలు అన్నీ వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం మ్యారినేట్ చేసేసాను. తర్వాత ఆనియన్స్ సన్నగా తరుక్కొని ఇలా ఫ్రై అవ్వాలి, బాగా డీప్ ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటో వేసుకోవాలి. సో బాగా ఫ్రై అవ్వాలి. దీంట్లో కొన్ని నేను ఏమంటారు మిరియాలు ఇంకా లవంగము ఇంకేమేమి ఉన్నాయి దీంట్లో అన్నీ వేసాను. స్పైసెస్ అన్నీ వేసేసాను. అవి వేసిన తర్వాత ఆనియన్స్ సన్నగా తరుక్కొని ఇలా కొంచెం చాలా ఫ్రై అవ్వాలి. సో ఇది అందరికీ తెలిసిన టిప్పే. లైక్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి అనేది ఇట్స్ నోన్ టిప్. సో నేను అది స్పెసిఫిక్గా చెప్పనక్కర్లేదు. ఇదైన తర్వాత సన్నగా తరిగానండి టమాటాలు, బాగా సన్నగా తరిగాను. చూడండి ఇలాగా సన్నగా ఇలా తరిగితే తొందరగా ఇది అయిపోతుంది. ఓకే, సో సన్నగా తరిగాను. ఈ టమాటాస్ అక్కడ వేసేద్దాం. కింద తగిన తరిగిన తర్వాత ఫ్రై చేస్తాను. ఇప్పుడు బాగా మనకి మ్యాష్ అయిపోవాలి, టమాటోస్ మ్యాష్ అయిపోవాలి. కొంచెం ఆయిల్ పెట్టుకున్నాం. దీంట్లో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం కాబట్టి మనం మళ్ళీ కొత్తగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయనక్కర్లేదు. బికాస్ దీంట్లో మ్యారినేట్ చేసేటప్పుడు మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఓకే, సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్ అది వేసేసుకుందాం. అండ్ ఇది నేను యూజ్ చేసే యాడన్ పౌడర్, ఇది నేను ఇంట్లోనే చేసుకుంటాను. సో దీనికి కొంచెం మిరియాలు, లవంగము అండ్ బే లీఫ్ ఏదైతే మనకి ఆకు ఉంటుందో ఆ ఆకు, ఇంకా కొంచెం షాజీరా, కొంచెం ధనియాలు అండ్ కొంచెం జీలకర్ర అండ్ ఎండుమిర్చి, కొంచెం డ్రై కోకోనట్ పౌడర్. కోకోనట్ ఉంటే డ్రై ఉంటే డ్రై, కోకోనట్ పౌడర్ ఉంటే కోకోనట్ పౌడర్ అన్నీ తీసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనకి ఇలా పౌడర్గా వస్తుంది. సో ఈ పౌడర్ని మనం ఇప్పుడేం వేయము, మనం కుక్కర్ పెట్టేసి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పౌడర్ వేసి ఒక 5 minutes అలాగా మనం ఫ్రై చేసుకుంటాం. ఇది మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. లైక్ చెట్టినాడు చికెన్ కర్రీ అంటారు కదా, సో దానికి యూజ్ చేసే పౌడర్ ఇది. సో ఇది నేను బేసిక్గా నాన్ వెజ్కి చికెన్కైనా మటన్కైనా దీనికైనా యూజ్ చేస్తాను. ఇప్పుడు చూస్తే మనకి ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయి మనకి ఆయిల్ మొత్తం రిలీజ్ అవుతుంది. ఈ ఆయిల్ ఇంకొంచెం బాగా రిలీజ్